అమ్మా గండి మైసమ్మ తల్లి రండి రండి. అమ్మా నీ దయ వల్ల పిల్లలు పెళ్లి చేసుకుని నీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రాకుండా నువ్వే కాపాడాలి తల్లి. అమ్మా గండి మైసమ్మ తల్లి రావాలా? రాజు ఆడికి పోయినావు రాజు, నన్ను వదిలేసి ఆడికి పోయినావు రాజు. కుటుంబం కుటుంబం అయినరే. అయ్యో ఏమైంది? మొగుడు పోయిందాన్లా నెత్తిన చెయ్యేసుకుని ఏడుస్తున్నావు. ఏమైందే? ఇలా ఏడవడానికేనా మమ్మల్ని ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏం జరిగిందో చెప్పవే. నేను రాజుని ఎంత ప్రేమించిననే. నాకు దోషం ఉందని తెలిసి రాజు కోసం గొర్రెను కూడా పెళ్లి చేసుకున్నా కదా. ఇప్పుడు ఎవరు కాదన్నారే? గది కాదే, ఈరోజు పంతుల్ని పిలిపించి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నానా. గమ్మొచ్చట మా అత్తకు చెప్దామని వస్తే ఈ ఇంటికి తాళం వేసిందే. ఎవ్వరికి చెప్పా పెట్టకుండా మాయమైపోయారే. బాధపడకు రేణుక, ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళుంటారు. పుణ్యక్షేత్రానికైతే నాకు చెప్పకుండా ఎట్లా వెళ్తారే? వాళ్ళెటో వెళ్ళిపోయారు. అయినా ఇలా ఏడవడం కంటే ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది కదే. అందరికి ఫోన్ చేసిననే, ఎవ్వరు లిఫ్ట్ చేయట్లేదు. ఆ రాజు లేకుండా నేను బతకలేను. అయ్యో నా ముందుకు రా రాజు. రాజు రా రాజు. ఇలాంటి సమయాల్లోనే ప్రతి లవ్ ఫెయిల్యూర్ కి మోటివేషన్ డైలాగ్ ఒకటి ఉంది. చాలా సినిమాలో చూసాను. ఏంటది? మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టమే. మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారి గురించి బాధపడ్డం కన్నా మనల్ని కోరుకొని వచ్చిన వారితో సంతోషంగా అడుగులు వేస్తే జీవితం బాగుంటుందే. ఏం మాట్లాడుతున్నావే? నా ప్రేమ నీకు అర్థం కాదు. నీ గొర్రె మొగుడు ప్రేమ కూడా నీకు అర్థం కావట్లేదే. ఏం మాట్లాడుతున్నారే? ఒకసారి అటు చూడవే. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే హో, ఎద చప్పుడు చేసే శృతి నీవే. చూడవే, నువ్వు ఏడుస్తుంటే నీ గొర్రె మొగుడు కూడా ఏడుస్తున్నాడు. నువ్వు జీవితంలో ఎప్పుడైనా గొర్రె ఏడవడం అసలు చూసావే? నువ్వు చూసావాని? నేను చూడలేదు. మనమే కాదు, ఎవ్వరూ చూసుండరు. ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు ఏడుస్తుంటే గొర్రె కూడా ఏడుస్తుంది. దాని ప్రేమ అర్థం చేసుకోవే. చిచ్చి. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నా వెనకాల పడతాని? పోయి నుంచి పో. ఎందుకు అలా కోపడతావు? ప్రతి పెళ్లిలో ప్రతి మొగుడు నీ అడుగులో అడిగేస్తా, నీ కష్టంలో కలిసి నడుస్తా, నీ బాధ్యతని నా భుజాల మోస్తా అని గొప్పలు చెప్తారు కదే. కానీ పెళ్ళైపోయిన తర్వాత ఏ మొగుడు ఆ ప్రామిస్లు పట్టించుకోడు. కానీ నీ గొర్రె మొగుడిని చూడు, నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసి నీ కోసం వచ్చాడు. ఎందుకు అలా కోపడతావు? కోపడకుండా దీన్ని ముద్దు పెట్టుకోవాలనా? ఏయ్ చూడు,
అసలే నా రాజు ఎటెళ్ళిపోయిండో తెలవక చాలా చిరాగ్గా ఉన్నా. నన్ను ఇసిగించకుండా ఇన్నిచ్చిపో. ఇంకో మాట, నిన్ను పెళ్లి చేసుకుంది నీతో కాపురం చేయని కాదు, నాకున్న దోషాలు పోగొట్టుకోనీకి. నిజంగా నా ప్రేమ నీకు అర్థమైతే ఇంకెప్పుడు నాకు అనిపించకు. నేను గొర్రెగా పుట్టినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. ఇప్పుడు నీ మాటలతో నువ్వు నన్ను గొర్రెంచేసావు, గొర్రెలా చూసావు, అందుకు బాధపడుతున్నాను. పాపమే, నువ్వు నీ స్వార్థానికి పెళ్లి చేసుకున్నా నీ గొర్రె మొగుడు మాత్రం నిన్ను నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడే. ఏ ఆపురి, ఆ గొర్రెకి లేనిపోని సెంటిమెంట్లన్నీ మీరే నేర్పిస్తుండ్రు. ఆ? నా రాజాడున్నాడో ఎతకాలే, అందుకే మిమ్మల్ని పిలిచిన. వీలైతే రాజుని ఎతకడంలో సాయం చేయండి, లేదంటే నేనే వెతుక్కుంటా. చూడవే, మొగుడు పక్కనుండగా ఇంకొకరి కోసం వెతుకుతుంటే ఏ మొగుడు సహించలేడే. కానీ నీ గొర్రె మొగుడు మాత్రం నీ వెంటే వస్తున్నాడు. వాట్ ఏ గ్రేట్ షీప్ హస్బెండే. ఏయ్, దీన్ని నువ్వే తీసుకెళ్ళు. ఒకరి మొగుడిని అలా తీసుకెళ్లడం మన సంప్రదాయం కాదు కదే. అబ్బా, మీరు చేసే సాయం కన్నా మీ మాటలతో చేసే గాయాలే ఎక్కువ అవుతున్నాయి. మీకు దండం. నా రాజుని నేనే ఎత్తుక్కుంటాను, మీరు ఓన్రి. ప్లీజ్, నేను నిన్ను పెళ్లి చేసుకుని నీ మనసుని గాయం చేసుంటే నన్ను క్షమించు. నాకు రాజు అంటే చాలా ఇష్టం, బాణం. రాజు కోసం నన్ను నన్నుగా వదిలే ప్లీజ్. నువ్వు ఇంకో మంచి గొర్రెను చూసి పెళ్లి చేసుకో, లేదంటే నేనే నీకు ఒక మంచి గొర్రెను చూసి పెళ్లి చేస్తాను. కాదు కూడదని నా మాట వినలేదనుకో, నా రాజు నన్ను పెళ్లి చేసుకుంటే పైడి తల్లమ్మకి యాటను కోస్తానని మొక్కుకున్నా. నిన్ను తీసుకెళ్లి బలిచ్చేస్తాను. దీన్ని చూసి కత్తిలాంటి పెళ్ళం దొరికిందనుకున్నా, కానీ కసాయిదే ఇది కూడా. బలిస్తుందంట బలి. దీంతో జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇలా చెప్తే అర్థం కాదే. నిన్ను ఓ, ఏయ్, ఆగు, ఆగు. ఏయ్, ఆగమన్నానా? ఆగు, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగు, ఏ ఆగు, ఆగు, ఆగమన్నానా? ఏ ఆగువే, ఆగు, ఎక్కడికి పోతావు? ఆగు, ఆగు, ఏయ్ ఆగు. నిన్నెక్కడైతే బలిస్తానో అక్కడికే వచ్చినావు. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఆగు. అమ్మా గండి మైసమ్మ తల్లి, ఏ ఆగు, ఆగు, ఆగమన్నానా? రండి రా, ఏయ్, ఇలాగ ఆగు. రండి. అత్త, మామా, ఏమయ్యా, రేణుకొచ్చేసింది, ఇప్పుడు ఎలా? రాజు, ఏమైపోయినావు రాజు? నీ కాబోయే పెళ్ళాన్ని గాలికి వదిలేసి ఇంకెవరికో కాబోయే పెళ్ళాన్ని అంటి పెట్టుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావా? ఏమత్తా, పిల్లలు తప్పు చేస్తే చెప్పాల్సింది పోయి ఆ తప్పుకి పెద్ద మనుషుల్లాగా తోడొచ్చారా మీరిద్దరు? ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. అసలు ఆడికి పోయిండ్రు? రాజు, యాడికి పోయినావు? ఓహో, నా రాణి వెతుకుతున్న రాజు వీడేనా? చూడ్డానికి నా అంత అందగాడు కాకపోయినా కొంచెం యావరేజ్గానే ఉన్నాడు. ఈరోజు వీడే నా ప్రాణాలు కాపాడగలుగుతాడు. కానీ నా పెళ్ళాన్ని ఏం చేస్తాడో తెలుసుకోవాలి. చెప్పుండ్రి, ఇన్ని రోజులు ఎటు పోయిండు అసలు? అమ్మ రేణుక, నేను చెప్పేది ఒక్కసారి నమ్మా. ఏం వినాలత్తా? అసలు నా ఫోన్ ఎందుకు తీయలేదు మీరు? అమ్మ రేణుక, మొన్న మన ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలా? కత్తులతో పొడిచారు. పైగా మన రాజు చేతి గాయం కూడా అయినది చూడు. అయ్యో, నా రాజుకి గాయమైందా? రాజు, ఏం కాలేదు కదా నీకు? మందులు వాడుతున్నావా? హాస్పిటల్కి వెళ్ళావా?
వాడికి గాయమైతే ఇది ఆగమైపోతుందేంటి? ఈ ఆడోళ్ళు చాలా కఠినాత్ములు. కట్టుకున్న మొగుడు గురించి మాత్రం కసాయిలా ఆలోచించి దేవుడికి బలియాలి అనుకుంటుంది. ప్రేమించినోడికి కత్తితో చిన్న ఘాటు పడితే మాత్రం విలవెల్లాడిపోతుంది. చెప్తా దీని సంగతి. ఇందక్కడ దాకా భయంతో పరిగెత్తింది, వీళ్ళని చూడంగానే ధైర్యంతో ముందుకొచ్చింది. కొంపదీసి నన్నే విరికించదు కదా. పారాజు. ఏ రేణుక, ఎవరైనా చూస్తే బాగోదు. అత్త, మీరంతా ఏమైపోయారు అసలు? ఎవరికి ఎందుకు చెప్పలేదు? రేణుక, మొన్న ఈ మధ్య మీ మామయ్యని పొడిచారు కదా, ఇప్పుడు మళ్ళీ అర్ధరాత్రి కత్తులతో దాడి చేశారు. మాకు అపాయం ఉందని తెలిసి ఐగోరు కంగారుగా మమ్మల్ని తీసుకెళ్లిపోయి ఆశ్రయం ఇచ్చారు. దేవుడి దయవల్ల ఎవ్వరికి ఏం ప్రమాదం జరగలేదు కదా, అందుకే అమ్మవారికి పూజ చేసుకుందామని వచ్చాం. అంతే తప్ప నిన్ను పక్కన పెట్టాలని కాదు రేణుక. అవునా? సరే అయితే నేను కూడా గుడికొస్తా. పాన్రి పాన్రి పారి. నాన్న, మనకి టైం లేక మామూలు పూజ చేసుకుని వెళ్దాం అనుకుని వచ్చాం. ఇప్పుడు మన రేణుక గొర్రె, అదే రేణుకతో పాటు గొర్రె వచ్చింది కదా, అమ్మవారికి బలిచ్చి నలుగురికి అన్నదానం చేసి వెళ్దాం నాన్న. అవును రాజు, నాకు అలానే అనిపిస్తోంది. మైసమ్మ తల్లికి బలిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయంట. వీళ్ళకంటే నా రేణుకనే సాఫ్ట్గా ఉంది. వీళ్ళు మరీ వైల్డ్గా క్రూరంగా ఉన్నారు. చూడడానికి మాత్రం మదపప్పులా ఉన్నారు, ఆలోచనలు మాత్రం క్రూరంగా ఉన్నాయి. వీళ్ళ కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది. ఈ గొర్రెను కాపాడుకోవాలని పంతులు గారు చెప్పిర్రు. లేదంటే నాకున్న దోషాలు అట్లనే ఉంటాయంట. ఇప్పుడు ఎట్లా? మీరంతగా బలివ్వాలనుకుంటే వేరే గొర్రెను కొనిస్తాను. ఈ గొర్రె గురించి అలా మాట్లాడకుర్రి. దేవుడికి బలి ఇవ్వడానికి ఏ గొర్రైతే ఏముంది రేణుక? ఇంతమందిలో ఒక్కళ్ళకు కూడా నా మీద జాలి కలగట్లేదు. ఫ్యామిలీ మొత్తం నన్ను కోసుకొని తినడానికే రెడీగా ఉన్నారు. ఇది మన గొర్రె కాదు కదా, అవసరమైతే వేరే గొర్రె కొందాంలే. అక్క, గొర్రె వరదో చెప్పు, ఎంత అవుతుందో మాట్లాడుకుని ఈడనే బలిద్దాం. ఒరే బామర్ది, నీకు కూడా లోకవైపోయానారా నేను? అమ్మో, వీళ్ళందరూ కలిసి నా దోషాన్ని ఇంకా పెంచేలా ఉన్నారు. ఈ గొర్రె ఇక్కడే ఉంటే వదిలేలా లేరు. దీన్నే బలిద్దాం ముచ్చట, అలా చేస్తే దీన్నే బలిద్దాం. సరిపోతుంది. అత్త, వీడెందుకు? నేను వేరే గొర్రె తెస్తాను. వీడా? అదే ట్రైన్గా, దానికి నీకేదో సంబంధం ఉన్నట్టు. ఆ, ఆ, వేరే వాళ్ళది. మీరు లోపలికి వెళ్ళండి. నువ్వు రారా, ఊళ్ళకి తయారాను. నడు. ఇదిగో అందరికీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రేణుకుతో చాలా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా రాజుకి రూపకి పెళ్ళైన విషయం అస్సలు తెలవకూడదు. ఏంటి అర్థమైనదా? పదండి. మమ్మీ, పొద్దున్నే అడిగితే ఈరోజు కుదరదు అన్నాడు కదా మావయ్య, ఇంతలోనే ఎలా ఒప్పుకుంటాడు మమ్మీ? నేను ఒప్పిస్తానుగా. తమ్ముడు, వెళ్ళిన పని పూర్తయిందా? ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా? మనము గుడికి వెళ్ళాలి తమ్ముడు. పైడి తల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాను. నీ ఆరోగ్యం కుదుట పడితే అమ్మవారికి కిరీటం చేయిస్తానని మొక్కుకున్నాను. కిరీటం ఏంటక్క? దీపక్, అదేంటక్క, ఈ విషయం ముందే చెప్తే రూపతో పాటు మనము వెళ్ళేవాళ్ళంగా. ఇప్పుడు వెళ్ళిన రూప అక్కడే ఉంటుంది కదా మావయ్య. ఇప్పుడు వెళ్తే రూప చేతుల మీదుగానైనా అమ్మవారికి సమర్పణ చేయొచ్చు కదా తమ్ముడు. సరే అక్క, అలాగే చేద్దాం. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. అలాగే తమ్ముడు.
ఉదయం లేని కిరీటం మొక్కుబడి ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది మందారం? ఎందుకైనా మంచిది ఈ విషయం రూపకి చెప్దాం. మమ్మీ, మామయ్య ఎలాగోలా ఒప్పుకున్నాడు. ఇప్పుడేం చేయబోతున్నావు? దీపక్, రాజు రూపల ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అందులోనూ ఈ రోజంతా ఫ్యామిలీ మొత్తం కట్టకట్టుకుని గుడికెళ్లారు. రాజు రూపల మధ్య జరిగిన సైగల సంభాషణ చూస్తుంటే గుళ్ళో ఏదో జరగబోతోందని నాకు అనుమానంగా ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఇప్పుడది తెలుసుకుంటే మనకి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. కానీ జరగరాందేదైనా జరిగి అది తమ్ముడి కంటపడితే మనకు ఉపయోగం ఉండొచ్చు. రూప మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తోందేంటి? రాజుకు చేద్దాం. ఏమైంది అమ్మగారు? రాజు రూప ఫోన్లు, ఇద్దరు ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తోంది మందారం. ఇప్పుడు బావగారు గుడికెళ్లారంటే రాజు రూప ఎలా కనిపిస్తారో ఏంటో. ఒకవేళ వాళ్ళు భార్యాభర్తల్లాగా కనిపిస్తే అంతే సంగతులు. అమ్మ పైడి తల్లి, రాజు రూపల్ని నువ్వే కాపాడాలి. అమ్మగారు, పెద్దయ్య గారితో పాటు మీరు కూడా వెళ్ళండి. అలాగే మందారా. అక్క, బయలుదేరదామా? బయలుదేరదాం. బావగారు, ఆ. బావగారు, నేను కూడా వస్తాను. అలాగే సుమా. సుమా, చెప్పడం మర్చిపోయాను. ఇందాక చంద్ర పింకీని చూడడానికి హాస్టల్కి వెళ్తా అన్నాడు. నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. సరే బావగారు. అక్క, పద. ఏమైంది అమ్మగారు? కలవట్లేదా? అమ్మా, నేను కోరుకున్న రాజుని నన్ను ఒకటి చేశావు. నేను ప్రాణంగా భావించే మా నాన్నకి ఏం కాకుండా చూసుకున్నావు. కుట్రలు చేశారని తెలిసి కూడా మా అత్తయ్య పక్షవాతాన్ని బాగు చేశావు. నీ చల్లని చూపు ఎల్లప్పుడూ మా మీద ఇలానే ఉండాలి తల్లి. ముఖ్యంగా నాకు రాజుకి పెళ్ళైన విషయం మా నాన్నకి తెలియజేసే మంచి సందర్భాన్ని నువ్వే కల్పించాలి తల్లి. అమ్మా, అమ్మాయి గారి మెళ్ళో తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టాను. మా పెద్దయ్య గారిని మోసం చేయాలని కాదు, కొందరు చేసే మోసాల నుంచి తప్పించడానికి చేసిన పనే అది. అలాగని ఆ అమ్మాయి గారంటే నాకు ఇష్టం లేదని కాదు. నేను ప్రాణంగా భావించే అమ్మాయి గారిని నా భార్యను చేసుకున్నాను. కానీ మా పెద్దయ్య అంగీకారంతోనే మేం భార్యాభర్తలుగా మా జీవితాన్ని ప్రారంభించేలా నువ్వే చూడాలి తల్లి. అమ్మా మైసమ్మ తల్లి, ఏటి జరిగినాదో నీకు తెలియంది కాదు. ఎందుకు అలాగ చేయాల్సి వచ్చిందో కూడా నీకు తెలుసు. ఇప్పుడేం చెయ్యాలో కూడా నీకే తెలుసు. పెద్దయ్య గోరు బాధపడకుండా, విరూపాక్షమ్మ గోరు బయటపడకుండా, రాజు రూపల బంధం విడదీయకుండా, ఎలాంటి పొరపచ్చాలకి తావు లేకుండా నువ్వే చూసుకోవాలి తల్లి. అమ్మా, మనిషిలో ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు. అది నా బిడ్డ విషయంలో నాకు తెలిసింది. మేం తలిచింది చేయలేదు, నువ్వు తలుచుకుందే చేశావు. వాళ్ళని కాపాడాల్సింది కూడా నువ్వే తల్లి.
ఓసై ఇలా వెంట పడుతున్నావంటే నీ కాళ్ళు మొక్తనే ఇక్కడి నుంచి వెళ్ళవే. ఎవరైనా చూస్తే బాగోదే. నీకో విషయం చెప్తున్నా, ఆ రాజు గనుక చూశాడనుకో నిన్ను చంపి కోసుకొని తింటాడే. నీకు దండం పెడితే పోవే. ఇక నీ కర్మ, చస్తే చావు. అమ్మా, నవదంపతులిద్దరూ గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించిన బోనాన్ని నేల మీద పెట్టుకుని తింటే మంచి జరుగుతుందమ్మా. అలాగే ఈ రోజు రాత్రి జరిగే నిప్పుల గుండం మీద నడిచి అమ్మవారిని ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందమ్మా. అయితే ఎలాగైనా సరే నేను ఆ నిప్పుల గుండం మీద నడవాలి. ఒరే నాయన, మీరిద్దరూ వెళ్ళి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేసిరండి. రండి అమ్మాయి గారు.